ఒక సినిమాకి కథ ఎంత ముఖ్యమో, ఆ కథలో పాత్రలు అండ్ ఆ పాత్రలకి తగ్గట్టు యాక్టర్స్ యొక్క పెర్ఫార్మన్స్ అనేది చాలా చాలా ముఖ్యం. ఎంత స్ట్రాంగ్ అండ్ ఐకానిక్ రోల్స్‌ని రాసుకున్నా సరే, పాత్రకి తగ్గట్టు పెర్ఫార్మ్ చేయకపోతే, ఆ పాత్రకి ఎటువంటి వాల్యూ ఉండదు. అయితే ఇలానే మన స్టార్స్ చేసిన మూవీస్‌లో కొన్ని ఐకానిక్ రోల్స్ ఉన్నాయి. వాళ్ళ పెర్ఫార్మన్స్ ఏ రేంజ్‌లో ఉంటదంటే, ఆ పాత్ర కోసమే వాళ్ళు పుట్టారేమో అనేలా ఉంటుంది వాళ్ళ పెర్ఫార్మన్స్. సో, అలా ఆ పాత్ర కోసమే పుట్టి, ఆ పాత్రకు ప్రాణం పోసిన యాక్టర్స్ అండ్ ఆ రోల్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడేసుకోబోతున్నాం. వీడియో ఎండ్ వరకు చూసి, మీకు బాగా నచ్చిన రోల్స్ ఏంటో, పెర్ఫార్మన్సెస్ ఏంటో తప్పకుండా కామెంట్స్‌లో చెప్పండి. టీవీలోనో, థియేటర్‌లోనో చూసినప్పుడు ఫీల్ అవుతారు కదా! ఇక్కడ కూడా ఫీల్ అయితే, మీకు అనిపించిన ఫీలింగ్‌ని తప్పకుండా మాతో కామెంట్స్‌లో షేర్ చేయండి. టాపిక్ ఏంటో మీకు క్లియర్‌గా అర్థమైంది కాబట్టి, లాగెందుకు చెప్పండి. వై సో లేట్ మామ. ఇంకా మొదలుపెట్టేద్దామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. మామ మాకు లైక్స్ కొట్టకపోతే చాలా కష్టంగా ఉంటుంది. టార్గెట్ అయితే ఇవ్వను గానీ, మీకు గనక కాంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి. ఒక జస్ట్ చిన్న రిమైండర్ మాత్రమే. ఇంక టాపిక్‌లోకి వెళ్ళిపోతే నంబర్ 6 గబ్బర్ సింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. మనకి తెలుసు హిందీ దబాంగ్ మూవీకి ఈ మూవీ రీమేక్ అని. కానీ ఒరిజినల్‌కి అలాగే మూవీకి ఎగ్జిక్యూషన్ విషయంలో కూడా చాలా తేడానే ఉంటుంది. ఈవెన్ మెయిన్ లీడ్ యొక్క క్యారెక్టరైజేషన్‌తో సహా. లిటరల్లీ సినిమా చూసిన ఆడియన్స్‌కి 'దబాంగ్‌లో సల్మాన్ ఖాన్ గారి కంటే 'గబ్బర్ సింగ్‌లో' మన పవన్ కళ్యాణ్ గారే బీభత్సంగా ఎక్కేశారు. పైగా పవన్ కళ్యాణ్ గారి పెర్ఫార్మన్స్ ఉంటుంది మామ మూవీలో. ఆయన స్టామినాకి తగ్గట్టుగా 'హరీష్ శంకర్' గారు ఆ రోల్‌ని రాస్తే, ఆ రోల్ కోసమే నేను పుట్టా అనేలా పవన్ కళ్యాణ్ గారు పెర్ఫార్మ్ చేశారు. పర్టిక్యులర్‌గా ఫన్ సీన్స్‌లో పవన్ కళ్యాణ్ గారి టైమింగ్, ఎలివేషన్ అండ్ ఎమోషనల్ సీన్స్‌లో ఆయన అగ్రెసివ్ పెర్ఫార్మన్స్ పీక్స్‌లో ఉంటుంది. పైగా ఇక్కడ ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి స్టామినాకి తగ్గట్టుగా ఆయనకి ఏ మూవీ పడట్లేదు అని ఆల్మోస్ట్ డెకేడ్ నుంచి ఆయన ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ వచ్చారు. ఆకలితో ఉన్న ఆయన ఫ్యాన్స్‌కి ఈ మూవీ ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తినిపించినంత సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. నంబర్ 5 కృష్ణ మనోహర్ ఐపీఎస్ అలియాస్ పండుగాడు. అదేనండి మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. అసలు ఒక సినిమాలో మెయిన్ లీడ్ క్యారెక్టర్‌ని ఇలా కూడా రాయొచ్చా అని ప్రూవ్ చేసిన రోలే పండుగాడు. ఈ సినిమా నుంచి మొదలు మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఆర్క్‌లో గ్రే షేడ్స్‌ని మిక్స్ చేసి అలా మొదలవ్వటానికి కారణం పండుగాడి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ అంతా సాలిడ్‌గా వర్కౌట్ అవ్వడానికి రీజన్ మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. అసలు పండుగాడి రోల్‌లో మహేష్ బాబు గారి పెర్ఫార్మన్స్ ఉంటుంది మామ. పీక్ లెవెల్ సాటిస్ఫాక్షన్ అంతే. ఏంటి ఫ్యాన్సే అనుకుంటున్నారా? మూవీ చూసేటప్పుడు ప్రతి ఒక్కడికి మెంటలొచ్చిద్ది. అసలు ఈ మూవీలో బాబు పెర్ఫార్మన్స్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఒక వైబు, ఒక స్వాగు, ఒక పొగరు. అబ్బో! క్లియర్‌గా మాట్లాడుకుంటే టైటిల్‌కి తగ్గట్టు నిజంగానే ఒక పోకిరి ఫెలోలా అనిపిస్తాడనుకోండి. ఈ మూవీలో పొగరుతో మాట్లాడతారు మామ కొన్ని సీన్స్‌లో. అబ్బో! కేక్ అంతే. ఆ పొగరికి ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారనుకోండి. ఇంకా ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ఆయన ఎమోషనల్ సీన్స్‌లో పెర్ఫార్మన్స్ అయితే మాటల్లో చెప్పలేం. కళ్ళతో పెర్ఫార్మన్స్ చేయడం ఎలా ఉంటుందో మీరు చూసారా? ఈ మూవీలో మహేష్ బాబు గారు చేసి చూపిస్తారు చూడండి. నంబర్ 4 సూర్య. అదేనండి మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు. ఈ సినిమా వచ్చిన టైంకి ఆయన స్టైలిష్ స్టార్ కాబట్టి ఆ ట్యాగ్‌ని మెన్షన్ చేశాను. అయినా 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిసప్పాయింట్ చేసినా సరే, సూర్య క్యారెక్టర్ ఆర్క్ కానీ, ఆ రోల్‌లో అల్లు అర్జున్ పెర్ఫార్మన్స్ గానీ అన్‌డౌటెడ్‌లీ మాస్ అంతే. ఈ సినిమా విషయంలో ఏదో ఒక పాయింట్ మీద మీరు వేలెత్తి చూపించి మాట్లాడొచ్చేమో కానీ, అల్లు అర్జున్ గారి పెర్ఫార్మన్స్ విషయంలో మాత్రం ఎక్కడా కూడా మీరు వేలెత్తి చూపించి మాట్లాడలేరు. ఫస్ట్ హాఫ్ మొత్తం యాంగర్ ఇష్యూస్‌తో ఉండే ఒక ఆర్మీ ఆఫీసర్‌లా, అలాగే సెకండ్ హాఫ్‌లో తన కోపాన్ని పక్కన పెట్టిన సూర్య, అలాగే ఈ ప్రాసెస్‌లో తన ఒరిజినల్ క్యారెక్టర్‌కి దూరం అవుతున్నాడు అనిపించేలా ఎమోషనల్ సీన్స్‌లో టోటల్‌గా సినిమా చూసేటప్పుడు మనకి అల్లు అర్జున్ గారు కనిపించరు. కేవలం సూర్య మాత్రమే కనిపిస్తాడు. 'పుష్ప' మూవీలో అల్లు అర్జున్ గారి పెర్ఫార్మన్స్ పీక్‌లో ఉంటుంది రైటే. కానీ నాకు 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియాలో' అల్లు అర్జున్ గారి పెర్ఫార్మన్స్ ఒక మెట్టు ఎక్కువే ఉంటుందని నా ఫీలింగ్. ఇప్పుడు లిస్ట్‌లో మన నంబర్ 3 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారు పెర్ఫార్మన్స్ విషయంలో వీకు. ఆయన చాలా ఇంప్రూవ్ అవ్వాలి అని వచ్చిన ప్రతి కామెంట్‌కి మన చిట్టిబాబు సాలిడ్‌గా ఆన్సర్ ఇచ్చాడు. ఒక చెవిటివారి క్యారెక్టర్‌లో రామ్ చరణ్ గారి పెర్ఫార్మన్స్ తోపు లెవెల్‌లో ఉంటుంది. ఆయన టైమింగ్ కానీ, ఆ అమాయకత్వం ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో ఆయన పెర్ఫార్మన్స్ అద్భుతానికి అసలైన అర్థంగా అనిపిస్తుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో అగ్రెసివ్‌గా అలాగే కుమార్ బాబు డెత్ సీన్‌లో కానీ అబ్బో! మాట్లాడుకుంటూ పోతే రామ్ చరణ్ గారి పెర్ఫార్మన్స్ లెవెల్‌ని వర్ణించడం చాలా కష్టం అనుకోండి. పెర్ఫార్మన్స్ పరంగా మాట్లాడుకుంటే రామ్ చరణ్ గారు రంగస్థలానికి ముందు, రంగస్థలం తర్వాత అన్నట్టు ఉంటుంది ఆయన పెర్ఫార్మన్స్. అసలు ఎప్పటికీ మర్చిపోలేని, మరుపురాని పెర్ఫార్మన్స్ అనుకోండి మన 'చిట్టిబాబు' అండ్ 'రంగస్థలం' మూవీ. నంబర్ 2 'జై లవకుశ'
యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు. ఇందాకలా స్టైలిష్ స్టార్‌కి చెప్పిన రీజనే. అంటే ఈ మూవీ చేసే టైంకి ఎన్టీఆర్ గారి ట్యాగ్ వచ్చేసి యంగ్ టైగరే కాబట్టి అదే మెన్షన్ చేశా. అసలు ఒక మూవీలో ఒక రోల్ చేయడమే కష్టమనుకున్న టైంలో, మహా అయితే డ్యూయల్ రోల్ మాత్రమే చేయడం చాలు అనుకున్న టైంలో, ట్రిపుల్ రోల్‌లో ఎన్టీఆర్ గారి పెర్ఫార్మన్స్ టాప్ నాచ్ ఉంటుంది. 3 డిఫరెంట్ రోల్స్‌లో 3 డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ అండ్ కంప్లీట్‌లీ డిఫరెంట్ పెర్ఫార్మన్స్. అమాయకుడిగా అయిన లవకుమార్‌గా, నాటీగా అండ్ క్రేజీ టైమింగ్‌తో ఉండే కుశల, ఇంకా రావణుడిని చూసి పరిస్థితుల వల్ల నిజంగానే ఒక రావణుడిగా మారిన జైగా. ప్రతి పాత్రలో కూడా ఆయన పెర్ఫార్మన్స్ ఉంటుంది చూడండి. మళ్ళీ ఎవరు ట్రై చేసినా సరే ఇలా ఎప్పటికీ మళ్ళీ పెర్ఫార్మ్ చేయలేరేమో అన్నట్టుగా ఉంటుంది ఎన్టీఆర్ గారి పెర్ఫార్మన్స్. ఒకప్పుడు దానవీర సూర కర్ణలో సీనియర్ ఎన్టీఆర్ గారు ట్రిపుల్ రోల్ చేస్తే నిజంగానే తాతకి తగ్గ మనవడు అని జై లవకుశతో ఎన్టీఆర్ గారు ప్రూవ్ చేసి పడేశారు. మరీ ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో డ్రామా సీక్వెన్స్ లో వీళ్ళ పెర్ఫార్మెన్స్ అయితే మాటల్లో వర్ణించలేం. చూసిన ప్రతి ఒక్కరి కళ్ళు చెమ్మగిల్లడం కన్ఫర్మ్ అంతే. ఈ సినిమాకి మొదటిగా నట సార్వభౌమ అని టైటిల్ పెట్టాలనుకున్నారంట. అయితే ఆ టైటిల్ ని పెట్టకపోయినా సరే ఆ టైటిల్ కి తగ్గ పెర్ఫార్మెన్స్ తో ఒక లెవెల్లో కుమ్మేశారు మన ఎన్టీఆర్ గారు. నంబర్ 1 బాహుబలి, రెబల్ స్టార్ ప్రభాస్ గారు. లిస్టు మొత్తంలో ఏకైక పాన్ ఇండియా మూవీ. ఈ లిస్ట్ నాన్ పాన్ ఇండియా మూవీస్ తో నింపాలి అనుకున్నా కానీ ప్రభాస్ గారు పేరు ఆలోచించగానే నాకు ముందు బాహుబలినే గుర్తొచ్చింది. అందుకే ఆలోచించకుండా బాహుబలిని లిస్ట్ లో యాడ్ చేసేసా. అసలు బాహుబలి సినిమా మాత్రమే గొప్ప కాదు, ఒక స్టార్ యాక్టర్ అయ్యుండి తన పీక్ టైంలో ఆల్మోస్ట్ 5 ఇయర్స్ కేవలం ఒక పాత్ర కోసం డెడికేట్ చేయడం మామూలు విషయం కాదు. అండ్ ఇంకా మూవీలో ప్రభాస్ గారి పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే నా భూతో నా భవిష్యత్. అసలు బాహుబలి అంటే ప్రభాస్ గారు, ప్రభాస్ గారంటే బాహుబలి. పొరపాటున కూడా ఆ పాత్రలో వేరొకరిని ఊహించుకోలేం. రాజుకు తగ్గ రాజసం ఉన్న పాత్ర. ఆ రాజసం ఉట్టిపడేలా మన రాజుగారు ఎరగదీశారాయన పెర్ఫార్మెన్స్ తో. నేను మరీ ముఖ్యంగా బాహుబలి డెత్ సీన్ ని అండ్ అక్కడ ప్రభాస్ గారి పెర్ఫార్మెన్స్ ఎప్పటికీ మర్చిపోలేను. ఆ సీన్ లో ప్రభాస్ గారు కళ్ళల్లో ప్రతి ఎమోషన్ క్లియర్ గా కనిపిస్తుంది మనకి. కేవలం ఆ సీనేనే కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ లో ఎవ్రీ ఫ్రేమ్ లో గమనించొచ్చు మనం. ఎందుకంటే చెప్పా కదా ప్రభాస్ గారంటే బాహుబలి, బాహుబలి అంటేనే ప్రభాస్ గారని. అందుకే ఆ పాత్రలో ఇంకెవరిని ఊహించుకోలేం. థ్యాంక్స్ టు రాజమౌళి గారు అండ్ రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు కూడా. ఎందుకంటే ప్రతిసారి విజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడడం చెప్పారు, ఈ కథ ప్రభాస్ కోసమే పుట్టింది అని. సో అదిదా సంగతి, ఇదిదా లిస్ట్. ఇక్కడితో ఈ వీడియో సమాప్తం. ఇవి మాత్రమే ఐకానిక్ పర్ఫార్మెన్స్ ఉన్న రోల్స్ అని నేను అనుకుంటున్నా. ఇంతకంటే ఇంకా మంచి రోల్స్ ఉన్నాయి, కానీ ఒక వీడియోలోనే మాట్లాడాలంటే కష్టం కదా. అందుకనే ఇంకొక పార్ట్ ప్లాన్ చేస్తున్నా. సో ఒక 2K లైక్స్ టార్గెట్ గా ఇస్తున్నాం. టార్గెట్ పూర్తి చేసిన వెంటనే సెకండ్ పార్ట్ తీసుకొని వచ్చేస్తాం. ఆల్సో ఈ లిస్ట్ లో మీ ఫేవరెట్ రోల్ ఏంటో కూడా కింద కామెంట్స్ లో తప్పకుండా మాతో షేర్ చేయండి. ఇంతటితో ఈ వీడియో అయితే సమాప్తం. ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుందిగా. సో తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.